నూతన వరి వంగడం కేపీటీ రెడ్ గోల్డ్ రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను నమోదు చేస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు రూపొందించిన ఈ రకంలో గింజ నాణ్యత, కంకి పొడవు, దుబ్బు చేత అద్భుతంగా ఉన్నాయని సాగు చేసిన రైతులు తెలియజేస్తున్నారు. కేపీటీ రెడ్ గోల్డ్ వరి రకం సాగులో రంగారెడ్డి జిల్లా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వరి పైరును చూడండి. నిండు గింజలతో మరికొద్ది రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న ఈ నూతన వరి రకం కేపీటీ రెడ్ గోల్డ్. దీన్ని సాగు చేస్తున్న రైతు రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం పెద్ద ఎల్కిచెర్ల గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా నూతన వరి రకమైన కేపీటీ రెడ్ గోల్డ్ ను ఎంచుకుని తనకున్న 5 ఎకరాల్లో జులై చివరి వారంలో నాటారు. సాధారణ రకాలతో పోల్చితే తక్కువ పంటకు తక్కువ పెట్టుబడే అవుతుంది. అయితే ఈ రకాన్ని నాటేటప్పుడు కుదురుకు 2 మొక్కలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రకం అధిక దుబ్బు చేస్తుంది. మొక్క 90 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అధిక దుబ్బు ఉండడం వలన గాలి వానలకు పడిపోదు. ఒక్క గొలుసుకు 400 నుండి 500 గింజలుంటాయి. 1000 గింజల బరువు 16 నుండి 17 గ్రాములు ఉంటుంది. ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ. అన్నానికి అత్యంత అనుకూలం. రబీ పంటగా వేసినప్పుడు నీటి ఎద్దడిని సైతం తట్టుకుంటుంది. నూక శాతం చాలా తక్కువ. నవంబర్ మొదటి వారంలో కోత కొయ్యనున్న ఈ పంట ఎకరాకు 50 బస్తాల దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త వెరైటీలు వేయడం మాకు అలవాటు కాబట్టి మాకు ప్రతి సంవత్సరం మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ సత్యనారాయణ గారి దగ్గర సీడ్ తెచ్చుకుంటూ ఉంటాం ప్రతిసారి. దానిలో భాగాన్ని మేము మంచి వెరైటీ ఉంటే ఏదైనా ఇవ్వండి అంటే మాకు ఈ సీడ్ పంపించారు అతను. దీని పేరు కేపీటీ రెడ్ గోల్డ్. ఇంతకుముందు కేపీటీ గోల్డ్ అని పంపించారు, అది కూడా చాలా బాగుండింది. దానికన్నా మంచి వెరైటీ పంపించమని చెప్తే మాకు ఇప్పుడు కేపీటీ రెడ్ గోల్డ్ అనే సీడ్ పంపించారు. అయితే పంటకాలం వచ్చి 135 నుంచి 135 రోజులు ఖరీఫ్లో వస్తుంది. రబీలో అయితే 120 నుంచి 125 రోజులకే వస్తుంది. అయితే ఈ చేను చాలా హైట్ పెరిగింది. కొంచెం మాకు డౌట్ వచ్చింది పడిపోతాయి, కానీ ఎక్కడ కూడా ఒక్క కర్ర కూడా ఎక్కడ కూడా పడిపోలేదు. అసలు పడిపోయే గుణమే లేదు చేనుకి. ఇంకొంచెం రైస్ క్వాలిటీ మామూలుగా మన విత్తనాలు కూడా చాలా సన్నగా ఉన్నాయి. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మా మిల్లర్లు మాత్రం మాకు దాదాపుగా 2900 నుంచి 3000 వరకు మేమే కొంటాం అనే ఉద్దేశంతో మాకు 2-3 సార్లు సంప్రదించడం జరిగింది. హీల్డింగ్ దాదాపుగా 32 నుంచి 30 క్వింటాలు వస్తుందని సార్ చెప్పారు. అతను చెప్పిన విధంగానే 35 క్వింటాల దాకా మాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది చేంజ్ చూస్తుంటే. మాకు ఇప్పుడైతే మందులు ఓన్లీ 2 సార్లు స్ప్రే చేసినామండి. వేసేటప్పుడు DAP 2 బ్యాగులు వేసినాము. తర్వాత ఒకసారి దోమపోటు లైట్గా అందరితో చాలా విపరీతంగా వచ్చింది వేరే ఛానల్లో, కానీ మాకు తట్టుకొని కొంచెం మామూలుగా తట్టుకుంటే మొత్తం తట్టుకోదు కదా, కాబట్టి లైట్గా స్ప్రే చేయాల్సి వచ్చింది. ఒక మామూలుగా ప్రొపెనోపాస్ అనే మందు మాత్రమే స్ప్రే చేయడం జరిగింది. అందరితో ఆగిపోయింది. హీల్డింగ్ కూడా బాగుంది. పెట్టుబడి మామూలుగా 2 సార్లు స్ప్రే చేసినాం, ఫస్ట్ DAP వేసినాం. మామూలుగా ఒక 25 వేల వరకు వచ్చింది పెట్టుబడి. ఇతనం మాత్రం ఎకరకు 10 కిలోలు మస్తు అవుతుంది, సరిపోతుందండి. వేరే ఇతనాలు 20 కిలోలు 25 కిలోలు పడుతుంది, ఇది మాత్రం 10 కిలోలు ఇతనం మస్తు సరిపోతుంది. దుబ్బు శాతం బాగుంది. ఒక్కొక్క మొక్కకి 25 నుంచి 30-40 పిలకల దాకా పెట్టినాయి బాగా. అతి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులను తీస్తున్న రైతు రామకృష్ణారెడ్డి సాగు విధానాన్ని చూసి చుట్టుప్రక్కల రైతులు సైతం అనుసరిస్తున్నారు. ఈ రైతు వేసే నూతన వంగడాలనే తోటి రైతులు సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. మేము 2 ఎకరాలు వరి నాటు వేయడం జరిగింది. మేము కల్వ శ్రీరాంపూర్ కిష్టంపూర్ దగ్గర కొప్పుల సత్యనారాయణ గారి దగ్గర ప్రతి సంవత్సరం ఫౌండేషన్ సీడ్ తీసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈసారి మేము ఆయన దగ్గర ఫౌండేషన్ సీడ్ బాగున్నాయంటే ఇది ఇచ్చిండు మాకు. ఇస్తే మేము జూన్ 1 తారీఖు నాడు నారు వేయడం జరిగింది. జూన్ 20కి వేసాము. హిల్లింగ్ బాగుంది, రైట్ కూడా బాగుంది, అడ్డం పడిపోదని చెప్పించి బాగుంది. కంకి సైజు కూడా బాగుంది. మేము ప్రతి సంవత్సరం ఆయన దగ్గర ఫౌండేషన్ సీడ్ తీసుకొని వేస్తాం కాబట్టి ఈసారి కూడా తీసుకొని వేసినాం. అన్నిటికంటే ఇది మేలుగా ఉంది. చాలా బాగుంది వెరైటీ. మన 6.5 పూలు చూస్తే ఇది సన్న రకం బాగుంది. దాంతోపాటు క్వాలిటీ ఉంది, హైట్ మంచిగా ఉంది, గాలి కూడా పడిపోవడానికి అవకాశం లేదనుకుంటున్నాను నేను. బాగుంది వెరైటీ. వాళ్ళతో పాటు నేను కూడా తీసుకున్నాను 10 కిలోలు. మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈల్డ్ కూడా బాగానే వస్తుంది. 30 నుంచి 35 క్వింటాలు 40 క్వింటాల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైస్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. లాస్ట్ కేపీటీ గోల్డ్ వేసినాము, అది కూడా బాగా వచ్చింది. దాంతో అదే రకంగా ఇది వేసినామండి.